ఈ ప్రకృతికి సంబంధించినటువంటి పండుగ. ఇందాక పెద్దలు చెప్పినట్లుగా అందరూ మట్టి విగ్రహాలకే మీరు ప్రాధాన్యత ఇవ్వాలి. భవిష్యత్తులో ఉత్సవ కమిటీ సభ్యులే మీరే మట్టి విగ్రహాలు లేకపోతే నిమజ్జనానికి కూడా మీరు అనుమతించవచ్చు. పెట్టేటప్పుడు కూడా మీరు కఠినంగా ఉండాలి. ఎందుకంటే మనం చేసుకున్నటువంటి ప్రకృతి పండుగ దానికి మీరు చెప్పినట్టుగా ఇది స్వాతంత్రోద్యమ కాలంలో ఆ మహానుభావుడు ఈ తిలక్ గారు, బాలగంగాధర్ తిలక్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తే అది ఇంటి స్థాయి ఒకటి స్థాయి ఈనాడు భారతదేశం మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కొన్ని కోట్ల విఘ్నేశ్వరులు ఈరోజు నిమజ్జనం కాబోతున్నారు. అంటే ఇంత మహత్తరమైన